హాయ్ ఫ్రెండ్స్, ఇది ఊటీ వెళ్ళాం కదండి. ఇంకా కొన్ని లాగ్స్ ఉండిపోయామంటే పైకార బోటింగ్ చూపించాను కదా. నెక్స్ట్ ఇది పైకార వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయామండి. పైకార బోటింగ్ నుండి పైకార వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. దగ్గర అండి, ఒక 10 minutes అలా ఉంటుంది అంతే. కానీ వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుందండి. వ్యూ మాత్రం చాలా మంచిగా అనిపించింది. మొత్తం గ్రీనరీ, మధ్యలో మొత్తం చుట్టుపక్కల మొత్తం హిల్స్, మధ్యలో వాటర్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసామండి ఇక్కడికి. చూడండి, బయట మనకు అన్ని స్నాక్స్ అయినా తినడానికి ఉంటాయండి. టిఫిన్స్ అయినా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. కాకపోతే కొంచెం లోపలికి నడవాలండి. అంటే ఎంట్రన్స్లో ఉండదు. కొంచెం ఎంతంటే ఒక 5 minutes అలా, 5 minutes కాదు 5 minutes ఉంటుందండి. 5 minutes వాక్ చేసుకుని వెళ్ళాలి. ఇంకా మీకు వెహికల్లో వెళ్ళాలంటే వెహికల్ కూడా ఉందండి. అది కూడా టికెట్ తీసుకోవాలి. కానీ చాలా క్యూ ఉందండి. అందుకని చెప్పేసి అంతసేపు ఎవరు నిల్చుంటారని చెప్పేసి నిల్చున్నంతసేపు మనం నడిచేస్తామని చెప్పేసి మేము నడుచుకొని వెళ్ళిపోయామండి. ఎక్కువేం కాదు, ఒక 5 minutes అంతే. 5 minutes 3 minutes అంతే. తర్వాత అక్కడికి వెళ్ళిన ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలండి. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అండి పర్ పర్సన్కి. ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం డౌన్లోకి. కొంచెం స్టెప్స్ దిగాలండి. స్టెప్స్ ఇంకా దిగలేని వాళ్ళు పక్కన చిన్న వాల్ లాగా ఉంటుంది, అదే చూడండి చూపిస్తాం ఫ్లాట్గా, అలానే నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మేమైతే స్టెప్స్ మీద వెళ్ళిపోయాము. అక్కడ ఎంట్రన్స్లో మాత్రం మీరు ఏమైనా నడవలేవు అన్న వాళ్ళు మాత్రం అక్కడ టికెట్ తీసుకుంటే వాళ్ళ వెహికల్తో వాళ్ళు దించేస్తారండి ఇక్కడికి, ఈ స్పాట్ దగ్గరికి. అది కూడా ఉంది, ఆ ఫెసిలిటీ కూడా. కానీ వ్యూ మాత్రం చాలా బాగుందండి. అటు సైడ్ అంతా మళ్ళీ టీ ప్లాంటేషన్ అండి మొత్తం. నీలగిరి చెట్లు, టీ ప్లాంటేషన్, మధ్యలో చెరువు, అదే మధ్యలో సరస్సు నదిలాగా ఉంది. కానీ వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుందండి. చాలా పెద్దది, చాలా వెడల్పుగా ఉంది. చాలా మంచిగా అనిపించింది నాకు చూడగానే. ఊటీ వస్తే మాత్రం మీరు 2 or 3 days స్పెండ్ చేస్తే మంచిగా చూడొచ్చు అన్నీ, అంత ప్రతిదిన్ను. మేము 1 day స్పెండ్ చేసామండి. కాకపోతే మేము క్యాబ్ అక్కడ మాట్లాడేసుకున్నాం కాబట్టి అది అన్నీ మాకు చూపించారనమాట. ఎవరికైనా ఓన్ వెహికల్ ఉంటే మాత్రం మంచిగా వెళ్ళొచ్చు. అంటే అన్నీ చూసుకుంటూ ప్రతిదీ చూసుకొని వెళ్ళొచ్చు. ఇంతవరకు చూసినవన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. తలబట్ట పీకు అన్నీ బాగున్నాయి. టీ ఫ్యాక్టరీ, రియల్గా టీ పొడి ఎలా తయారవుతుందని చూసాను. అదొక హ్యాపీ అనిపించింది నాకైతే. రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ అన్ని వీడియోస్ చూపెట్టానండి. ఎవరైనా ఈ వీడియో నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే వెళ్ళి నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ కూడా పెట్టాను. ఇంకా మేము మీ కోయంబత్తూర్ టు ఊటీ ఎలా ట్రావెల్ చేసాము, దేనిలో ఎంత ఛార్జ్ అయ్యింది అన్నీ పెట్టానండి. చూడండి అవి కూడా వీడియోస్. ఈ డిలే అయిపోయిందండి మధ్యలో. అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగోపోవడం, తర్వాత ఈ ఫెస్టివల్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ ఇక వీడియో పెట్టడానికి కుదరలేదు. అందుకే కొంచెం ఇప్పుడు ఫ్రీ అయ్యాను, అందుకే పెట్టానండి వీడియో. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోసే పెడతానండి. కుకింగ్వి, ఇంకా రంగోలి డిజైన్స్ అన్నీ పెడుతున్నానండి, చూడండి. ఒక హౌస్ వైఫ్ ఎంతవరకు చేయగలదో అన్నీ నా వరకు నేను ట్రై చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. రంగోలి డిజైన్స్ పెట్టానండి. ఇంకా కొన్ని స్మాల్ టిప్స్, కిచెన్వి అలాంటి టిప్స్ కూడా పెడుతున్నాను, అవి కూడా చూడండి. ఇంకా ఎక్కడైనా షాపింగ్, ట్రావెల్ లాగ్స్ అన్నీ నేనైతే కవర్ చేస్తున్నానండి. అన్నీ మ్యాక్స్ నేను చేసినవన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇదండి వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ డౌన్లోకి వెళ్ళాలి, ఇంకా కొంచెం నడాలి. ఇంకా ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే మరి కొంచెం కనిపిస్తుందండి. కానీ చాలా బాగుందండి, చాలా వెడల్పు ఉంది, చాలా మంచిగా ఉంది. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఎవరైనా ఊటీకి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ పైకార బోటింగ్, వాటర్ ఫాల్స్ ఇవి మాత్రం మిస్ చేసుకోండి. చాలా బాగుంది చూడడానికి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు మాత్రం మనం 1 day కన్నా ఎక్కువ ప్లాన్ చేసుకోలేమండి. ఎందుకంటే ఫుడ్ ఇబ్బంది అయిపోద్ది. బయట ఫుడ్ తినేసిన తిన్న వాళ్ళైతే పర్వాలేదు. అది కూడా బయట ఫుడ్ అయితే అంత ప్రిఫర్ చేయను నేనైతే. ఎందుకంటే ఏదైనా హోమ్ ఫుడ్డే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇక మా పాప దిగిపోయిందండి, అస్సలు ఆగట్లేదు. కానీ కొంచెం జాగ్రత్త చూసుకోవాలండి ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం. బోటింగ్ దగ్గర
చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలీదు. కొంచెం మనం కేరింగ్ చూసుకోవాలి వాళ్ళని మాత్రం ఆ టైంలో. ఇంకా ఫెస్టివల్ వీడియోస్ కూడా పెట్టానండి. మేము ఊరెళ్ళి మా అమ్మ వాళ్ళ ఊరెళ్ళిన ఊరు మొత్తం అన్నీ పెట్టాను. చూడండి ఎవరికైనా చూడని వాళ్ళు ఉంటే. కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఊటీ మాత్రం. చాలా చల్లగా ఉంది. మీరు సమ్మర్‌లోనే ప్లాన్ చేసుకోండి. అప్పుడైనా బావుంటది. అప్పుడైనా క్లైమేట్ చల్లగానే ఉంటది. మరి సారీ అండి. ఎవరైనా సమ్మర్‌లో ప్లాన్ చేసుకోండి. చాలా అప్పుడు వెదర్ కొంచెం దినుగా ఉంటది కదా! మరీ అంత కూల్ ఉండదు కదా! అప్పుడు బావుంటది. మాకైతే కొంచెం లీవ్స్ ఉండడం వల్ల మేము ఇప్పుడు క్రిస్టమస్‌కి ప్లాన్ చేసుకున్నామండి. అంతేనండి. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటది. అది కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్స్ కింద వస్తాయి మీకు. కొంచెం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఇది చిన్న పార్క్ అండి. ఇక రిటర్న్‌లో వచ్చినప్పుడు ఇది చిన్న పక్కన సైడ్ అదే మన టికెట్ కౌంటర్ పక్కన ఉందండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.